రూపాయలు భోజనం కూడా ఇస్తున్నారు, అది కూడా తెచ్చుకోమని. రేపు కూడా అదే అంటది, భోజనం కావాలని ఆయన వంట చేసుకునే సమయం లేని వారికి, వృద్ధులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఉదయం టిఫిన్ 2 రకాలట, మధ్యాహ్న భోజనం 7 రకాలట, సాయంత్రం మళ్ళీ అల్పాహారం బజ్జీలు, సలబజ్జీలు, 7 బజ్జీలు, ఏ బజ్జీలు. ఇంటి వద్దకు హాట్ బాక్స్తో అందించబడును. మళ్ళీ చల్లారిపోతే కాదు, హాట్ బాక్స్తో మీరు ఫోన్ చేస్తే ఇంటికి అందిస్తారట. రాజమండ్రి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సభ్యులకు మాత్రమేనట. మనిషికి వచ్చి నెలకు 5,000 రూపాయలంట, ఇద్దరికైతే 9,000 రూపాయలంట. హాస్పిటల్లో ఎవరికైనా మీరు క్యారేజ్ ఎట్టుకెళ్ళాలనుకో, తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటారు కదా, మనం అసలు క్యారేజ్ ఎట్టుకెళ్తాం కదా, మీరు పట్టుకెళ్ళక్కర్లేదటండి. వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే అడ్రస్ ఇచ్చేస్తే హాట్ బాక్స్ పెట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తారట, పలానా వాళ్ళు ఏమన్నారు క్యారేజ్ అని. ఏమైపోతుంది సమాజం? ఒకని భారములు ఒకరు భరించడమా, ఇంకొకరి మీద పెట్టేస్తున్నాం భారం. డబ్బులు ఉన్నాయి కనుక ఎన్ని యాసలైనా వేస్తాం, లేకపోతే సచ్చినట్టు పెసరపప్పు పెట్టుకుని 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు వేసుకుని రుబ్బుకు తినేవాళ్ళం, అవునా? ఒక ఆవకాయ బద్ద వేసుకుని, అదేనమ్మా. లేదంటే గతంలో ఏం చేసేవాళ్ళం అనుకోండి, ఏమీ లేకపోతే పెరుగు ప్యాకెట్ తెచ్చుకుని వేసుకుని, పెద్దవాళ్ళేమో ఉల్లిపాయలు నంచుకుని పచ్చిమిరపకాయలు నంచి తినేవాళ్ళు. మాకు అలాంటి అలవాట్లు లేనప్పుడు ఏ పచ్చడో బెల్లం ముక్కో ఏదో చేసుకుని తినేవాళ్ళు. ఆ రోజులు పోయాయి. ఏమీ లేకపోతే పచ్చడి వేసుకునే రోజులు పోయాయి. అందుకే ఎవరో ఊరగాయ పెట్టుకోవట్లేదు. ఒకవేళ పట్టుకున్న బూజు కట్టిపోవాలి, కానీ ఎవడో వేసుకుంటలేదు. ఇప్పుడు ఊరగాయలు మారిపోయాయి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఊరగాయ వచ్చింది. రొయ్యలా, మీరు అడగడమే పాపం, రొయ్యలా, చికెనా, మటనా, ఇంకా రకరకాలు ఉన్నాయి. దీనిని బట్టి మనం ఆలోచిస్తుంటే ఎంతటి దారుణానికి దిగిపోయింది అంటే భారము కూడా లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకని భారములు ఒకడు భరించి ఒకని భారాన్ని మనం ఎందుకు భరించాలి అంటే, మన భారాన్ని మరొకరు భరించడమే అది పాఠం. ఇవి గతంలో చేసేవారట, ఇప్పుడు మానేసిందంట సమాజం. మానేసినందుకు ఫలితం ఏమి దక్కించుకుంటుందో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకున్నా. మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనిషికి కొన్ని పద్ధతులు అంటూ ఉన్నాయా లేదా? ఎందుకు ఎట్టుకున్నాం? మానవుడి యొక్క శ్రేయస్సు కోసం. వీటిని కట్టుబాట్లు అన్నారు. అవి లేకపోతే మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఉండవు. అవి ఉండడం కోసమని పూర్వం పెద్దలు ఏం చేశారంటే, కొన్ని కట్టుబాట్లు అనేవి చాలామంది ఎవరెట్టారు ఈ కట్టుబాట్లు అంటారు. తప్పండి. అవి లేని, అవి ఉన్న సమయంలో మనకు కష్టం అనిపించినా అప్పుడు సమాజమే బాగుంది, అవునా? ఓ రచ్చబండ ఉండేది, ఓ చెట్టు, దాని చుట్టూ ఓ గొచ్చు, అక్కడేమో తలపండిపోయిన మీసాలు ఎట్టుకున్నటువంటి కొంతమంది తప్పేసేవారు, ఫైన్ వేసేవారు. అలాంటివి జరగకుండా చూసుకునేవారు, కట్టుబాట్లు. దానివల్ల కుటుంబ వ్యవస్థ బాగుండేది. భార్య ఉండవలసిన స్థితిలో భార్య, భర్త ఉండవలసిన స్థితిలో భర్త. రోజు వచ్చి కొట్టేస్తానంటే ఆయన పిల్లవాడు అక్కడికి చెట్టు కిందకి, ఎరా పిల్లడికి రోజు కూడా వేస్తామని తాగేది వచ్చి ఇది నాకు తగిలిచ్చండి అన్నడికి టపాటాలు వేసి ఒంగబెట్టి గుద్దేసేవారు. బాగా చూసుకుంటావు నీ భార్యని అంటే, బాబు బాబుద్ది వచ్చింది మళ్ళీ అలాంటి చేయనండి. ఇందాక రోజు కూడ ఉండట్లేదండి అని అన్నాడు. మీ ఆమె తీసుకెళ్ళి అక్కడికండి, ఎందుకు రోజు కూడా ఉండట్లేదంట. పనులకు అందరు తెచ్చుకున్నారు కదా, ఆడుకోర కొంచెం చేసి ఏమంటుంది అంట. రోజు ఎవడెత్తడం రోజు మా ఎవడు కూర అంటే మర్చిపోయింది అంటున్నాడట. ఈ బాబు అన్న పెట్టింది కూరద్దమ్మా, మనం అందరం అనుకుంటాం నేనే తెలివైన అందరూ తెలుగుతో దద్దాం అనుకుంటాం.
అసలు తెలివితో దద్దం ఎవరన్నా అంటుంటే నువ్వే మిగతా వాళ్ళందరూ తెలివైన వాళ్ళే. కూర అంటే మర్చిపోయిందని ఎన్ని రోజులు మర్చిపోద్ది. అప్పుడు రోజు వాళ్ళన్నారట మా ఎవరు నాకే ఇట్టింది కూకుడికి ఎవరికైనా ఏమంటే మర్చిపోతున్నాడట. గతంలోని ఒక కుర్రోడు ఉండేవాడు మా వాళ్ళు. ఇంతకుముందు భోజనాల మీద ఏది ఉంటే తినేసేవాడు కుర్రోళ్ళు. ఎటకారం కోసమో ఏటో తినేది. వీడు అందుకే తెలుగుగా ఏం చేసాడంటే ముందు బాగా ఇలాగెట్టి అక్కడ ఎట్టివాడు. తినేది వేరు, మూతికల్లో పామేసుకొని పెడితే తింటారా? డ్రింక్ తాగేటప్పుడు కూడా నాలుగు పెట్టేసి అంటే వాడు ఎట్టివాడు ఎవడు తాగుతాడు. తెలివైన ఉంటారు మరి ఎన్ని రోజులు బాధితులుగా ఉంటాం. ఎవడో చచ్చిపోవడానికి చూస్తాకి వెళ్తే ఎరా ఎన్ని ఎవనవరా మా పొద్దున్న ముందే లేదు అంటున్నాడు. అరే డబ్బు చచ్చిపోయిన దగ్గరికి మామూలు బట్టలు వేసుకెళ్తాం కదా, డబ్బులు ఏమంటే ఆడంటాడు ఫోన్పే చేయ అంటున్నాడు. మీ డబ్బుల దగ్గర ఏ విధంగానో వదలరు. అందుకాడు చెల్లటికలు మానేసాడు. తీసుకెళ్ళేటప్పుడు ఇల్లు అక్కడే కదా, బండి వేసుకుని వెళ్తాడా. మరి ఏం చేద్దాం పట్టు పీకి తినేస్తారు. అప్పటికే ఊగేస్తున్నారు. ఈ ఊగేసి వాడు పెట్టెట్టుకెళ్తే ఎక్కడ పడేస్తారని చెప్పి వ్యాన్ ఎట్టారు. వ్యాన్ తినట్లేదు. వ్యాన్లో రిక్షాలు ఎందుకు ఎడుతున్నారు? మా ఇంటి దగ్గర వర్షాకాలం గోదావరి గొట్టు దగ్గర ఏమో సమాధులు ఉన్నాయి. ఇలా వెళ్ళాలంటే గొట్టు పెంచి వెళ్ళాలి. గొట్టు వెళ్ళకుండా తిరుగుతున్నారు. ఇక్కడ కోలేస్తే మనం ఎలా అక్కడ జారెడ్ బలమని తెలిపినట్టు అలా ఉండేది. దానికి తోడు ఇలా పొద్దున్న తగ్గిసి ఉన్నారు, పెట్టట్టుకున్నారంటే ఇలా ఊగుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచే భయంగా ఉంది. గొట్టు మీదకి వెళ్ళినాడు వర్షాకాలం వెళ్ళదు. ఏమంటే దబే నడిచారని పెట్టిని పడిపోతే దాని మీద పడిపోయి నలుగురు. ఏమంటే ఇద్దరు బురదలో లాగలేక పక్కన లాగి పెట్టినట్టుకుని వెళ్ళేటప్పటికి నానా బాధలు పడ్డారు. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి లోదరగిరిలో బండి ఉండేదండి. అది బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారన్నమాట. ఈ బాక్స్ని పట్టుకెళ్ళడం కోసం బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. అది లోదరగిరిలో ఒక్కటిలోనే ఉండేది. అది తీసుకొచ్చారండి. దాన్ని ఆపరేట్ చేయడం వీళ్ళకి రాదా. దీనికి అప్పటికి తగ్గించారు కదా. ఏమంటే దాని బదులు పెట్టట్టుపోవచ్చు మనం. అదేంటో చాలా తెలుగుగా అప్పుడు రథం లాగితే ఎలా ఉంటుందో అలా ఉండేది. అది పెద్ద ఇనుము చక్రం ఉండి దానికి టైరు ఉండి టైరు ఇలా చీరి చక్కగా గమ్మేసి అంటే తెల ఉండేది అలా ఉండేది అనమాట. దానికి హ్యాండిల్ లాంటిది ఎలా ఉండేది తిరగడానికి. దాన్ని తీసుకొచ్చేటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇలా రాక పొద్దున్న తీసుకెళ్ళవలసిన సమానం 3 గంటలు తీసుకెళ్ళి అంటే ఇలా ఆలోచిస్తే పరిస్థితులన్నీ మారిపోయాయి. కట్టుబాట్లు అనేవి ఉండడం అనేది చాలా మంచిది. ఉండాలి. ఉన్న రోజే ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి ధర్మాల వాళ్ళు పాటించేవారు. ఇప్పుడు లేవు, అంతా తప్పింది. దేవుడు కూడా అన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో, నువ్వు ఎలా ఉండేదానివి, నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా దిగజారిపోయావు. మనం తినేది కూడా ఎదుటోడ తయారు చేస్తే కొనుక్కోవాలా, మనం చేసుకునేది కూడా. డాక్టర్లు సజెషన్ చేస్తున్నారు మ్యాక్సిమం బయట ఫుడ్ తినకండి. కడుపు ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? పిల్లలు ప్రతిరోజు కడుపు అంటున్నారా? అన్నారా? పిల్లలేని పెద్దోళ్ళు కూడా. కారణం అల్సర్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? పేగు సంబంధమైన వ్యాధులు, పేగు సంబంధమైన క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? వాళ్ళు వాడేటువంటివి వాళ్ళ డబ్బులు మిగలాలంటే ఖరీదైన వాడతారా అమ్మా? చీప్ క్వాలిటీ అమ్మేస్తున్నారు. పైగా ప్యాకెట్లు వస్తున్నాయి చూడండి, మసాలా ప్యాకెట్లు, పేస్ట్లు, అల్లం పేస్ట్లు, ఇంకేంటండి వెల్లుల్లి పేస్ట్ వస్తున్నాయి. ఇవి మంచివి కాదటండి. పైగా ఎక్కువ రోజులు కూడా ఏముండకూడదు, నిలవ ఉండకూడదు. పచ్చిది ఎప్పుడు ఎక్కువ రోజులు ఏముండకూడదు. అవి అట్టుకొచ్చి మీరు కూరలు వేసుకుంటున్నారు, అది రుబ్బుకోలేరా? మరి మిక్సీ ఎందుకు, గ్రైండర్లు ఎందుకు కొనిపించేశారు? ఎందుకు కొనిపించారు? పొద్దునే చెప్పాను, గ్రైండర్లు వేసిందంట ఆయన్ని. మనం మిక్సీలు వేస్తారు కదమ్మా, అలా ఆయన్ని తెలిసింది. పొద్దున్నే పప్పు రుబ్బేస్తున్నా ఆవిడనుకున్నారట. పప్పును కదా ఆయన రుబ్బేస్తుంది. పొద్దున అదే చెప్పాను. ఇంక అన్నీ అయిపోయి ఇంకొకటి అవుతుంది వాషింగ్ మిషన్, అందులో కూడా పడేస్తే రోజున తిరిగేస్తాడు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చుట్టుకొచ్చాయంటే నువ్వు చేసుకోవలసింది కూడా నువ్వు చేసుకోకుండా నీ అవసరాన్ని కూడా కొనుక్కుంటున్నావు. అవసరాన్ని ఇప్పుడు ఏం చేయకూడదు,
మా అమ్మకే ఒంట్లో బాగుంటలేదు, చూడాలంటే నాకు ఓపిక లేదు. ఓ మనిషిని ఎడతాను, మీ అమ్మని చూసుకోవడానికి నీకు టైం లేదు, ఎవరిని ఎడతావు? నువ్వు ఎత్తలేదేంటి? మీరు కానీ పెట్టారేంటి? మా నాన్న చూసుకోలేకపోతాం, అవన్నీ ఆవిడెత్తుతాడండి. మనకి ఎక్కడ ఖాళీ ఉన్నాయండి, ఎవరికి ఆరోగ్యాలు ఉన్నాయండి? ఓ మనిషి ఉంటే చూడండి. తండ్రి యొక్క పనిని, తల్లి యొక్క పనిని చేయటానికి కూడా ఒక మనిషిని చూడాలి. హాస్పిటల్లో పడి ఉంటే అప్పుడు కూడా అదే మాట అంటారా అంటే ఖచ్చితంగా అమ్మ కొంచెం కష్టపడితే బతుకుతాడు మ్యాక్సిమం, కాకపోతే కొంచెం సేవ చేయాల ఆలోచించుకున్నాను. ఎందుకురా ఎప్పటికైనా చచ్చిపోవలసినాడు కదా, బతికించి మాత్రం ఏం ఉద్ధరించాలి? అన్నీ చూసి వచ్చాడు కదా, ఏ మందులు రాసి తీసుకెళ్ళిపోదాం, మందులు రాయించి బిగిసిపోయారా, లేకపోతే మందులు రాయించి తీసుకెళ్ళిపోతారట. ఎవడుంటాడండి మంచాల దగ్గర పడుకొని, కింద వేసుకుని పడుకొని, బాగుపరుచుకొని ఇంటికి తీసుకెళ్ళి ఆనందంతో స్నానం చేపించి కొత్త బట్టలు కట్టి కూర్చోబెట్టిన పేషెంట్లను చూస్తాం గతంలో. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. కొంచెం కష్టపడితే 2 వారాలు హాస్పిటల్ పెడితే బాగుపడతాడంటే ఎందుకు ఆ డబ్బులాగా ఎత్తగడుతున్నారు? అవన్నీ మందులేసామని ఇంటికాలు ఉంటారు, ఉన్నంతకాలం చూసుకుందాం. అయినా ఎవరి రాత్రి ఎవరి ఎలా ఉన్నాయో ఎవరు తెలుసు. కానీ నీ గతి నా గతి రేపొద్దునదే. ప్రభు నేర్పింది మనం మానేసామా? మన గతి. అందుకే ఒకరిని భారములో ఒకడు భరించండి. యేసు భరించడు కనుక రక్షణ వచ్చింది. నేను బ్రతికాను, ఆయన అంత శ్రద్ధ తీసుకోబట్టే కదమ్మా పాపంలో బతుకు నేను బతికాను. ఆయన ఆ రోజు అంత శ్రద్ధ తీసుకోకపోతే నేను ఎక్కడున్నానో, నా బతుకు ఎలాగుంది, నా స్థితి ఎలాగుంది? యేసు మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్ళకపోతే సమరేశ్వరి బతుకు ఏం కావాలి? అంతేనా? ఆ దేవాలయంలోకి వెళ్ళకపోతే నడువకపోయిన స్త్రీ గతి ఏం కావాలి? ఆ కోనేటి దగ్గరికి ఆయన వెళ్ళకపోతే 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అతని స్థితి ఏం కావాలి? జక్కాయని ఇంటికి వస్తానని చెప్పకపోతే సమాజం అంతా అతను పాపగానే చూసును, దూరం అయిపోదును, ఏదో రోజు దుఃఖంతో ఉండి ఏ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. అవునా? నరకపోయి ఉండేవాడు. ఏం కావాలని ఆయనకి అంత శ్రద్ధ పుచ్చుకున్నాడు? ఆయన ఏమవుతాడని మనకి, మనం ఆయనకి ఏం చేసామని మన భారాన్ని ఆయన మోసాడు? చెప్పండి, అంతేనా? ఈరోజు ఒక వ్యక్తికి నువ్వు చేయాలంటే నేను ఎందుకు చేయాలంటే నువ్వు అడుగుతున్నావు. మరి ప్రభు ఎందుకు చేయాలి నీకు? ఈరోజు చర్చకొచ్చావు అంతేనా? ఏమైనా చేశారా? మందిరానికి వచ్చారు అంతేనా? మీరేమైనా చేశారా? వచ్చింది ఒక అరగంట, మీరు అడిగినవి ఎంతెంత ఉంటాయి? నిజంగా దానికి బిల్లు వేయాలంటే ఎంత బిల్లు అమ్మా? వేయాలా? అయ్యగారు ప్రార్థన చేశారు, అందరూ మా వాళ్ళు స్వస్థపడ్డారని అంటే మొత్తం కలిపి 10 మంది ప్రార్థన చేశారమ్మా. నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాను. 3 రోజులకి ఒక ప్రార్థనకు వచ్చి 1000 రూపాయలు. ఒక రోజుకి వచ్చి 3 సార్లు చేశాను కనుక రోజుకి 3000 అలాగే ఛార్జ్ చేసి ఇంచుమించు 6 కన్నీటి బొట్లు కారే బొట్టు వచ్చి 5000. మరి ఏం వాటర్ బాటిల్ ఇది? మంచినీళ్ళు వాటర్ కూడా కాదు, ఏం బొట్లు అయ్యి? కన్నీటి బొట్లు ఒక 5 అంటే 5000. ఇలా ఛార్జ్ అయితే ఏమైపోతా? ప్రార్థన చేయమని కూడా అడగం. మరి వీటన్నిటినీ నీకు ఛార్జ్ ఈ సేవ చేసినందుకు, మరి ఐసీలో ఉన్న వాళ్ళ కోసం, మరి పరలోకంలో ఉన్న దేవుడు చేసిన దానికోసం దీని అంతటికీ ఛార్జ్ అయితే ఏమైపోతాం? నేను ఎందుకు చేయాలని అడుగుతున్నావే? హాస్పిటల్లో ఒక వ్యక్తిని స్వస్థపరిచి బయటికి పంపించడానికి ఇంత బిల్లు ఎత్తే కేవలం ప్రార్థన చేసినందుకు నువ్వేమీ చేయకపోయినా నీకు దేవుడు చేసినటువంటి కార్యానికి మనం ఎంత ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకనడు నువ్వు చేసిన దానికి దేవుడు ఏమి అడుగుతాడంట? నిన్ను కూర్చుని దేవునికి ఏం అప్పచెప్పాలి? లెక్క అప్పగించాలి. అందుకే ప్రకటన 2:5 ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. నీవు ఏ స్థితి నుండి పడతావో, ఏ స్థితి నుంచి పడ్డాదో చూడండి. 2వ వచనం 2:2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగదును. ఏంటమ్మా? ఏమేమన్నాయి ఆమెకి? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగను. ఇది కార్య ఆరంభం.
ప్రతి మనిషి కార్య ఆరంభంలో బాగుంటాడు, కార్యాంతంలో ఏమైపోతాడు. మనం ఎప్పుడు కూడా కార్యారంభం ఎలా ఉందనేది పెద్ద పట్టించుకోకూడదు. ఎవరికైనా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అవునా? మీకు కూడా పేపర్ చూడగానే ఒక్కసారి కళ్ళు తిరిగిపోయి ఉన్నాయని మర్చిపోయి పూర్వం పెన్ అంతా వదిలేసేవాళ్ళం. ఎగ్జామ్ అయ్యేటప్పుడు పెన్షన్ అంతా అయిపోయింది. రాకపోతే పెన్షన్ అయితే వదిలేస్తామండి. మనకు అలవాటు అండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు కనికలు తినేసి వదిలేసాం. ఆడాడో చిన్నప్పుడు ముక్కులు పెట్టేసుకున్నాడు, పీడితే లోపలికి వెళ్తలేదు అంటే కిందకు వస్తలేదు. అది ఏడుతున్నాడు, ఇంతలో వాసిపోయింది మొక్క, ఏట్రై ముక్కు అంతలో వాసిపో. అసలు మామూలుగా వచ్చేసిన వాసిపోయి వస్తలేదు. ఎలా అంటే ఈ వీటి కూడా చెప్పడం, ఈ ముక్కు నుంచి కారుతుంది, ఈ ముక్కు నుంచి వస్తలేదు. ఎవడో తెలివైన వాడు చూడు, ఈడేదో ఎట్టేసుకున్నాడు ముక్కులనికి తీసి లాగి ఏం చేయమని లాగుతారండి. కటిమేరు లాంటిది ఇంకోటి లౌడ్ స్పీకర్ అయితే అంటారు దాన్ని, ఇతర సూదిగా ఉంటాయి. నోట్ స్పీకర్ ముక్కులు గట్టి కనికలు లాగారు. ఎక్కడ చోటు దొరకదని కనికలు దాచుకోమంటే ముక్కులోను చెవుల్లో దాచుకుంటారా? జామెట్రీ బాక్స్ కొనమంటే కొంటలేదంటే అలా మందికి ముక్కులు దాచుకున్నాడట. చాలా మంచి చోట దాచుకున్నా బాబా. 12 ఏళ్ళు లేదంటే పెన్ మింగేసి మొన్నే వచ్చిందండి. 7-12 ఏళ్ళు పెన్ మింగేసాడు, అరగలేదు అది. పైగా ఆపరేషన్ చేయకుండా తీసారంటండి పెన్ను. 7 దొబ్బదాకా తెగ మింగేస్తున్నారా ఏమి? ఆలోచించండి, ఏ స్థితి నుండి పడిపోయామని అడుగుతున్నాడు. ఎంత చక్కగా ఉండేదానివి, ఎంత చక్కని ప్రార్థన పర్రాలో ఉండేవి. స్టార్టింగ్ నీకు ప్రాబ్లమే, నేను కాదంట్లా. కార్యారంభంలో ఎవరైనా అలాగుంటారు, దాన్ని అప్పుడు దేవుడు పట్టించుకోడు. కానీ కార్యాంతం వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? కొత్తగా స్కూల్లో వేసుకున్నప్పుడు పిల్లోడికి అప్పుడు ఏడుతూ ఉన్నవాడు చివరి ఎగ్జామ్ రాస్తున్న దాకా రోజు ఏడితే వెళ్తే అది ఏం నేర్చుకున్నట్టు. గమనించండి, చాలామందికి మొట్టమొదటి అందిస్తే కానీ మిగతా వచ్చేది రాదు. చాలామందికి అలవాటు ఉంటుంది. ముందు నువ్వు కొంచెం అందించు అన్నాడు. మొన్న కుర్రాడు కండదా కింద చెప్తున్నాడు, ఆడికి స్టార్టింగ్ డబ్బులు అంట. ఎవడైనా అందితే చెప్పడంట, చేతికి చెప్పు అంటుంది అమ్మ అంటాడు. అప్పుడు దావీదు పట్టమందంటే అప్పుడు అందుకున్నాడు. అప్పుడు అన్న నాతో కంగారు అందుకున్నాడు. సగం చెప్పేసి ఊరుకుంటే మిగతా ఆడు చెప్పేశాడు, అయిపోయింది అనుకుని ఆ సార్లే అన్నాడు. అతను వీడు ఒప్పుకుంటలేదు, ఎందుకంటే ఆడికి అప్పుడు గుర్తొచ్చింది. ఏది వీడు చెప్పలేకపోతాను కదా కొంచెం చెప్పేసి చాలు వెళ్ళిపోన్నాడు. ఆడు ఎంత ఉన్నాడు, ఆడంటున్నాడు, ఆడు వెళ్తలేదు. ఎందుకని ఆడికి దావీదు పట్టణం అనేది మర్చిపోయాడు. ఏమండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, అక్కడి నుంచి గుర్తుంది అని మిగతా ఎవరు చెప్పుకోవాలా? అది కార్యారంభంలో ఎవడైనా తలపడతాడో ఏదైనా ఉంటుంది, కానీ కార్యాంతం వచ్చినప్పటికీ అది ఇంకా ఎక్కువ అవ్వాలి. మొట్టమొదటి ఉన్నప్పుడు వాక్యం మీద ఆసక్తి ఉంటుంది, ప్రార్థన ఎందు ఆసక్తి పట్టుదల ఉంటుంది, సత్కారం ఉత్సాహం ఉంటుంది. రాను 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 ఎక్కువైపోద్ది. ఇంకా ఏమైనా అడిగితే ఏమంటారు? ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయాయండి, ఇంట్లో ఇబ్బందులు ఎక్కువైపోయాయండి, ఒంట్లో అనారోగ్యాలు ఎక్కువైపోయాయండి, పిల్ల పురుడికి వచ్చింది, పిల్లవాడు ఉద్యోగానికి వెళ్ళాడు, భర్త ఏదో చేశాడు. ఇవన్నీ దాకా ఉంటారమ్మా. ఏమా ఇన్ని చెప్తారేటమ్మా దేవుడికి? దేవుడు ఏమినంట? సాకులు వినడంటుండో. ఎందుకు ఇలా చేసావు అని అనగానే దస్సాలు ఒకటే ఎస్ఆర్ నో చెప్పాలా అంటే మరేనండి అనగనగనగనగనగన తీసేడు ఇక్కడ దోసేయండి అని అడిగితే ఎక్కువసేపు దేవుడు వినడంటండి. ఒకటే రీజన్ ఏంటి? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఖాళీగా ఉన్నానా? దేవుడు ఎలాగున్నాడట? నా తండ్రి ఇది వరకు పని, నేను పని లేక కదా మాకు ఖాళీ లేదన్నాడు, నిన్ను కాపాడువాడు. మళ్ళీ దాన్ని ఏమో క్లబ్ పాటలకు రాశారు, నిన్ను కేసాడు వేడు నికేడు. ఎలా ఉండే పాటలు ఏంటమ్మా? ఎంత లగ్జరీగా నిన్ను ప్రేమించు యేసు ఇది అన్నట్టు సినిమా స్టైల్ అంటారు ఇట్లా. పూర్వం అలాంటి పాటలు కూడా ఉన్నాయి. పూర్వం పాటలు ఉన్నాయి, ఆ పాటలో సేమ్ సినిమా స్టైల్. నాగేశ్వర పాటలో, రామారావు పాటలో ఇలాగ ఉంటుంది. దేవుని యొక్క మాటలు ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నావు, ఈ స్థితిలోకి వచ్చేస్తావు. నిజంగా ప్రారంభంలో నేను ఏమట్లేదు, కానీ కార్యంతో వచ్చినప్పుడు ఈ కారణాలు ఎందుకు చెప్తున్నావు? అసలు సమస్యలు ఉన్నప్పుడే కదా దేవుళ్ళు ఉండాలి, అంతేనా కదా? అవును కదా? ఇప్పుడు ఉండాలి.
వ్యాధి బాధల్లోను, కష్ట నష్టాల్లోను, సుఖ దుఃఖాల్లోను ఈయనకే భార్యగా ఉందివా? ఉంది అన్నారు కదా. మరి ప్రభువు ఉన్నప్పుడు వ్యాధి బాధల్లోను కష్ట నష్టాలు ఆయన కూడా మనకి ఏమవుతాడు? భర్తే కదా. మరి మీరున్నారా? అదే అడుగుతున్నాడు ఆయన. నీవు మొదటి స్థితిని మర్చిపోయావు, అదిగో నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని ఎంత ప్రార్థన పుర్రాగా ఉండేవాడు, బైబిల్ ఎంత చక్కగా చదివేదానివి, ఏదైనా కార్యం అంటే ఎంత ముందుండేదానివి, ఏదైనా ఇవ్వాలంటే ఎలా ముందుండేదానివి. ఏమైపోయాయి అన్నీ? సొలొమోను గారు దావీదు గారు కుమారుడు. సొలొమోను గారి కోసం దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, మహాజ్ఞానం ఇచ్చాడు. సొలొమోను మహాజ్ఞానం. కాకపోతే కొంచెం స్త్రీలోలుడు. ఎవరో అందంగా కనబడిందంటే చాలు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకున్నాడు, టైం లేకపోతే ఉంచేసుకునేవాడు. అలాగే ఎంతమంది అయిపోయారు? చూస్తూ మనోడు ఎక్కడ ఇప్పుడు ఒక మందిరం కట్టాలని, ఒక ఇల్లు కట్టాలని మెటీరియల్కి వెళ్తాం, షాపులోకి వెళ్ళాం, టైల్స్ అమ్మాయి కనబడింది అనుకో, అమ్మాయి బాగుంది తెచ్చా, ఇదే ఫర్నిచర్ కొంటకి వెళ్ళాడు, ఏం కావాలని నన్ను సైకిల్ చూపించింది. ఎక్కడ కనపడతా అక్కడ అమ్మాయినే తెచ్చాను. అలా చూస్తూ పాపం పెరిగిపోయారు. ఎవరో 700 మంది భార్యలు, 100 అంటండి 300 ఉంటాడా పోతాడా దేవుళ్ళు? ఏ భార్య దగ్గరికి వెళ్తే ఆ భార్య ఏ బలిపెట్టం కట్టుకుంటే ఆ బలిపెట్టం కట్టాడంట. ఎలా బతకమంటే అలా బతికాడంట. ఉన్న వివేకం జ్ఞానంతో శూన్యం అయిపోయింది. దేవుడు ఊరుకుంటాడా? నీ మనస్సును దేవుని వైపు నుండి త్రిప్పివేయబడకుండానట్లు నువ్వు అనేక స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండం చెప్తుంది. ఏం చేయకూడదట? ఇది సకలో చెప్తారా? నీ మనస్సును దేవుని వైపు నుండి తిప్పివేయబడకుండానట్లు నువ్వు ఒక మనిషి అనేక మంది స్త్రీలను అసలు ఒకదాన్ని చేసుకుంటేనే తిరిగిపోతావు అంట. అది ఎక్కడుంది తెలియదండి. చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం. జీవమని కృపావరములో భార్యలో మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున నీ భార్యతో ఏం చేయండి. మీరు అనుకుంటున్నారు కంప్యూటర్ దగ్గర జ్ఞానం ఉండాలనుకుంటున్నారు. ఇంట్లో భార్య దగ్గర కూడా ఉండాలంటే కూడా ఏముండాలట? అంటే తెలివైనడు ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. తెలివితో కూడా ఏం చేసుకోకూడదు. అర్థం? పెళ్ళి ఎవరు చేసుకోవాలమ్మా? జ్ఞానం ఉన్నవాడు చేసుకోవాలా. జ్ఞానం లేనివాడు ఏం చేసుకోకూడదు? పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు దీని గురించి కొద్దిగా గొప్ప కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు కొంచెం ఏదో విషయం తెలిస్తే తప్ప ఇలాంటి ఛానల్లో కొనుక్కోకూడదు. అంతేనా? లేకపోతే గ్రీన్ బటన్ అల్ల బటన్ చేసుకున్నట్టు ఏదో ఎదుర్కోవాలి. అవునా కాదా? ఎందుకంటే చాలామంది కొనుక్కోవడం ఇది అంత అన్నీ అప్లోడ్ చేయగలరు. దీన్ని దీంట్లో చాలా ఆప్షన్ ఉంటాయి. అన్నీ వస్తాయా? మరి ఎందుకు కొనుక్కున్నారు? కొన్ని బండ గుర్తులు ఉంటాయి. ఫేస్బుక్ అంటే ఎలా ఉంటుంది? రెడ్ మార్కేస్ ఉంటుంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఎప్పుడు వంకర మొహం వేసిన ఉంటుంది. అది రీసెంట్ అది కదా, వంకర మొహం అని ఎఫ్ వేసారు. ఇలాగా ఏంటండి అది? అంటే మొహం ఉంది అంటే వంకర మొహం చూసుకొని అందరూ వంకర కదా ఉంటారు. ఫేస్బుక్ ఇలాంటి కొన్ని బండ గుర్తులు ఉన్నాయి. వాట్సాప్ ఫోన్ గుర్తుంటుంది. ఇవన్నీ బండ గుర్తు పెట్టేసుకుని పైకి కింద గోకేసుకుని కింద పోతుంది చూడండి. ఇక మిగతాది ఏది? డబ్బులు పంపించండి, నాకు రాదండి. అది చేయండి, రాదండి. ఫోటో పెట్టండి, రాదండి. మరి ఎందుకండి ఇంత పెద్దదే? ఊరంతా కొనేసుకున్నారు. ఆ మధ్యన కొడుకుని పలకలా కొనేసుకున్నారు. ఎక్కడంటే తెలికే ఈ పెరకలు తోపుకోండి, ఇదేట్రా ఈ పెరకలు తోపుకోండి జోబి పట్టదు. మరి అంత జోబి పెట్టుకుంటే ఎంత కొట్టుకోలేడు? బ్యాగ్ పెట్టేసుకోలేక జేబీ తీసేసి బ్యాగ్ పెట్టుకోండి.
అప్పుడు రాజుగారు చెప్తారు, మా పాస్టర్ గారు ఉండేవారు, ఆయనకి జేబు మోకాల దాకా ఉండేదని. జేబే గనుక మీరు ఆలోచించి దేవుని యొక్క మాటలు చెప్తున్నటువంటి ఈ విషయంలో ఉండే భార్య ఏంటంటే మిక్కిలి బలహీనమైన ఘట్టమని ఎంచి మీ ప్రార్థనలకు ఏం కలగకూడదట. ఎంత భక్తురాలైనా తెక్కరేగిందంటే భారతను కూడా చేసుకుని అవుదట. బైబిల్ శుభ్రంగా చింపేద్దాయి, నేరకేసి కొట్టేద్దాయి, అంతే. కొండ మీద తీసుకెళ్ళిపోయింది, దెయ్యంలో కూర్చుంటుంది ఎదురా. కాకపోతే శిఖరం మీదకి ఆయన తీసుకుపోయింది, ఎదురుకుండా తలేర బస్సు ఇలా కూర్చుంటుంది అంతే. అమ్మ బాబోయ్, పసుపు నీళ్ళ నట్టించండి బాబా, అలా ఉంటుంది. అవునా? అందుకే అలా ఉండాలంట. మనోడు అయ్యగారు ఇప్పుడు చెప్తారా తాలిగట్టేద్దాం చూస్తున్నాడు, అయిపోతావు రే. అందుకే షారుఖ్ అడుగుతాను, తెలియదురా జ్ఞానం ఉందా నీకు? జ్ఞానం లేకపోతే ఏం చేసుకోక దెబ్బ అయిపోతావు. ప్రార్థనలకు ఆటంకం కలగకుండానట్లు ఆమెతో ఎలాగ ఉండాలని నువ్వు అంటే ఏం చేద్దాయి? ప్రార్థన కూడా చేసుకుని అవుదట. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17 వచ్చిన. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17 వచ్చిన. బైబిల్ మొదట్లో 160 పేజీ నెంబర్ 160. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 17 వచ్చిన. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. హృదయం తొలగిపోవడానికే కారణం ఏంటంట? అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. చాలమ్మా, ఇంకెలాంటి చెప్పాలి, చాలా ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది? ఎలా ఉండేవాడు, ఎలాగైపోయాడో తెలుసా? మందిరాన్ని కట్టించి తన తీర్పులు తీరుస్తుంటే శాపాదేశ ప్రాణి వచ్చి, ఇక బాబు ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు తనకి. భోజనానికి రమ్మంటే భోజనానికి వచ్చిందంటే ఆవిడ. భోజనాలు ఆ టేబుల్ మీద చూసి అమ్మ బాబోయ్ ఆశ్చర్యపోయింది. ఎవరో రోజుకో కూర, ఓ సోల బియ్యం వండుకున్న ఆవిడ కాదు. రాణి అంటేనే ఆవిడ బల మీద కొన్ని ఉంటాయి. అలాంటి ఆవిడ ఆశ్చర్యపోయిందంట. ఈ శివ నుంచి చివరి ఎన్ని ఒక్క రోజుకి ఇన్ని వెరైటీలా. మందిరంలోకి వెళ్ళిందంటే చూత్తకరా మా దేవుడి మందిరం. ఆవిడ అంజరాలు కదండి. ఈ గుళ్ళు గోపురాలు మీకుంటే మా దేవుడికి మా నాన్న కడతానన్నాడు. మా నాన్నకని తిరుగుతాడు లేవు కనుక దేవుడు లేకపోతే గొర్రెలు దుడ్లో కట్టిద్దామా ఆయన అంతే. దావిది కట్టడం కడుతుడమ్మా, దేవుడికి దుడ్డు కట్టేద్దరు పాకేసి. మరి ఆయన గొర్రెలు మేపుకున్నాడు కదా. సొలొమోను జ్ఞానవంతుడు, అందుకే నువ్వు వద్దులే కడతాడు అన్నాడు. వచ్చాడా? మందిరం చూస్తే బుర్ర పాడైపోయిందంటండి. ఎక్కడా కూడా తగ్గలేదట, అంత బంగారమే వాడాడట. మనం అంత టీకే వాడని గొప్పగా చెప్పుకుంటాం. అక్కడికి వెళ్తా సరే, అది దేవదారమయమైనటువంటి చెక్కలు అంటండి. దేవదారమాను ఎంత అరపోసంటారో తెలుసండి. అసలు ఆ మొరాను చెక్కితేనంటండి రూమ్ అంతా వెదజల్లేస్తుందంటాడు సుగంధం. దేవదారు మొరాలతో కట్టాడంట. మందిరం అంతా బంగారం అంటండి, ఏ వస్తువు అయిన బంగారం అనట. శాపాదీశ్వరుడిని ఆశ్చర్యపోయిందంట మందిరం చూసి. బాబోయ్, యెహోవా ఉండేటువంటి ఆయన ఎంత తారబాటంగా అద్భుతంగా ఉంది. అలాంటి వ్యక్తి స్త్రీ దగ్గర ఏమైపోయాడు? స్త్రీ లోలుడు అన్నారు. స్త్రీ లోలుడు అంటే అర్థం ఏంటంటే స్త్రీ బలహీనత కలిగిన వాడు అని అర్థం అండి. అంత జ్ఞానవంతుడు అవుతాడని అనుకుంటామండి. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో పడిపోయాడో చూసారండి. అందుకే బైబిల్ గ్రంథంలో సొలొమోను కంటే గొప్పవాడు చూడండి. అతడు జ్ఞానం కలిగిన వాడే, కానీ పడిపోయాడు. నేను పడిపోలేదు. అందుకే నువ్వు ఏ స్థితిలో నుండి పడుతావో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుండి పడుతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. మళ్ళీ ప్రారంభించు. ఆ మొదటి క్రియలను చేయి. మానేసినవి, నీ జీవితాన్ని బాగు చేసే వాటిని నువ్వు మానేకు ఏం చేయి? మరలా మొదలెట్టు. 2025లో ఎలా ఉన్నారో ఏమో, 2026లో మొదలెట్టండి. మానేశ్వరి మళ్ళీ పునరుద్ధరించండి. దేవుళ్ళు బైబిల్ చదవడం మానేశారేమో, ఇప్పుడు మొదలెట్టండి. ప్రార్థన చేయడం మానేశారేమో, మళ్ళీ మొదలెట్టండి. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే మానేశారేమో అన్నాడు కదా. నువ్వు ఏదైతే మానేసావో మరలా తిరిగి ఆరంభించేనే సరి. ఒకవేళ ఆరంభించకపోతే, చేయకపోతే దాన్ని కూడా చెప్పాడు. ఏమన్నాడు? లేకపోతే
నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును, దీపస్తంభం అంటే ఇంటికి వెలిగివ్వడానికి దీపం పెట్టుకునేది, అవునా? అంటే ఏం చేస్తాడంట? చేస్తాడు అంటే ఇంట్లోంచి ఏమైపోద్ది? వెలుగు అంటే నీ కుటుంబాన్ని అంధకారం చేసేస్తానని చెప్తున్నాడు అనమాట. నీ కుటుంబాన్ని అంధకారం చేసేస్తానన్నాడు. అందుకే దావీదు అన్నాడు, నా దీపమును వెలిగించేవాడు నీవే. మరి ఆ దీపాన్ని వెలిగించేవాడు ఆయన అయినప్పుడు నిన్ను ఆర్పివేసేలా నువ్వు చేసుకోవద్దు ప్లీజ్. దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తాను. ఇక వెలుగు ఉండదు. దీపస్తంభాన్ని ఎందుకు కడతారంటే అందరికీ వెలుగుకోవడానికి. మంచం కిందనో కొంచెం కిందో పెట్టరు కదా, దీపస్తంభం మీదే కదా పెడతారు, అందరికీ వెలుగివ్వడానికి అన్నాడు. అందరికీ వెలుగునిచ్చేది నీ ఇంట్లో తీసేస్తానన్నాడు. మీరు ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, మీరు దేవునికి ఇష్టలుగా బతకనప్పుడు మీకు ఇష్టమైనది ఏదో తీసేస్తాడు. అది నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీకు ఇష్టమైన నీ పిల్లలు కావచ్చు, లేదా నీకు ఇష్టమైన ఆస్తి కావచ్చు, నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం కావచ్చు, నీకున్న పదవి కావచ్చు, ఏదైనా సరే నువ్వు దేని చూసి చేయబడుతున్నావు దాన్ని లేపెత్తాడు. అక్కడి నుంచి తీసాడు. అలా కొంతమందికి తీసేసాడు. అలా తీసేబట్టే దావీదు గుణపాఠం జరిగింది. చాలామంది జీవితాలు కుద్దులు పడ్డాయి, కొందరు లేకుండానే పోయారు. అందుకే అంటారు దేవుడికి ఎప్పుడు కూడా ఆగ్రహం రప్పించే దారుణంగా బతకూడదు అని. అందుకే నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు అని చెప్పాడు. అందుకే బుద్ధిహీనంగా తిరక్కండి, బుద్ధిహీనంగా ఉండకండి, జాగ్రత్త. ఇప్పుడు మీ అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు. నిజంగా నువ్వు తల్లివైతే అలా క్షేమాన్ని కోరితే నువ్వు లేచి ఏం చేయాలి? చేస్తున్నారా? సీరియల్ చూస్తున్నారా? సీరియల్ ముసలోళ్ళు సీరియల్ చూస్తున్నారు, పొజిషన్ ఉన్న వాళ్ళు సెల్ ఫోన్ చూస్తున్నారు. మరి వీళ్ళ కోసం ప్రార్థన. మరణమేమో మన పిల్లలు మింగెత్తకి ఏమెక్కేస్తుందంట? కిటికీలు ఎక్కేస్తుందంట. నువ్వేం చేస్తున్నావు? కిటికీలో మరణం, కిటికీలో నుంచి మనిషి ఇలా చూస్తున్నాడు. మరణం చూసేటప్పుడేమో అలా ఆయన తాగేసి పడుకున్నాడు, అలా అత్తగారు టీవీ దగ్గర ఉంది, వాళ్ళేమో సెల్ ఫోన్ దగ్గర ఉంది. సతాన్ని దొరికేస్తామా? మరణాన్ని దొరికేస్తామా లేదా? రేయి మొదటి జామున ఏం చేయాలట? రేయి మొదటి జాము అంటే చాలామంది తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నారు. 9 గంటల రాత్రి రేయి మొదటి జాము అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు. తెలుసా మీకు? అంటే ఇది ఇప్పుడు రేయి మొదటి జామున ఉంటుంది. రేయి అంటే తెల్లవారిపోయిందని కాదు, చీకటి దినం పడుతుంది అని అర్థమైందండి. రేయి మొదటి జాము అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు. అంటే అందరూ మెలకుగా ఉన్నప్పుడే ఏం చేయాలి? మీరేం చేస్తారా? 5 గంటలు కనుక్కొని లేచిపోయి 2 చేతులు పైకెత్తేసి మంచాల దగ్గర మోకరించేసి వాళ్ళని ఇద్దరు చనుకుంటే స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. ఏమే పొడిగావే? ఏం స్తుతే? సుత్తి కాదండి, సుత్తి కాదండి, స్తుతి స్తుతి. అప్పుడు పాట పాడుతుంది ఏమని? దేవ సంస్కృతి కదా, దేవ సంస్కృతి. ఏంటి? ఏం కృతి? సంస్కృతం కాదమ్మా, సంస్కృతి అంటే మంచి స్థుతి అర్థం. ఈవిడేమంటుంది? సంస్కృతి అంటుంది. సంస్కృతి కాదమ్మా. రాకపోతే మానే తల్లి, తెల్లవారుజామున ఈ మధ్యలో దొరికింది. ఎప్పుడు ప్రార్థన చేయాలి? పిల్లల కొరకు. మీకు చిన్నపిల్లలు ఉన్నారు కదమ్మా, మీ ఆడవర్స్ కూడా ఉన్నారు. మీ ఇద్దరు ఏం చేయాలి? ఎప్పుడు? రేయి మొదటి జామున. ఎప్పుడండి? అమ్మ నీకు ఉన్నారు కదా వెనకాల అన్నారు. ఏం చేయాలి? అది చేయాలి. ఇప్పుడు అసలు రేయి మొదటి 9 గంటలు ప్రార్థన చేసి ఆడలున్నారా? అసలు వంట అవుతలేదు, ఇంకేమో ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రార్థన చేసుకుంటారు చాలామంది. పూర్వం రాశారు పాట, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము. ఎంత మంచి పాటలు. నేను నా ఇంటి వారు. కూర్చో, చాపేసి నీ పిల్లలు కూర్చోబెట్టు, నువ్వు కూర్చో. నీ భర్త దగ్గర రాకపోతే నువ్వు కూర్చో. చిన్న పాటలు నేర్పు, చిన్న వాక్యం నేర్పు, దేవుని యొక్క భయభక్తులు నేర్పు. గమనించండి, ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోయావు నువ్వు అర్థం చేసుకో. కుటుంబ ప్రార్థనలు కూర్చోపోతే చిత్తకొట్టేసిన నిద్రపోయామని వదిలేది కదండి. నేనైతే మా పిల్లలకి నిద్రపోతే సరే నిద్రపోయిన వదిలేసాను. మా అమ్మ అలా ఉండేది కాదు, రెక్కటికి ఈడ్చుకొచ్చేది కిందకి, మంచాల నుంచి లాగేసేది.
కురుపాట్లు పడుతున్నప్పుడు ఉండాలి కానీ ఎదురుకేసేది లేదు. అస్సలు వదిలేదు కాదు. అదే అలవాటు ఇప్పటికే మాకు వచ్చేసింది. ఇప్పటికే కుటుంబ ప్రార్థన మానుకో. ఆలోచించండి, తల్లిదండ్రులు ఏది నేర్పుతారో అదే. పెద్ద స్వరాలతో పాటలు పాడుతూ వీధందరికీ వినబడాలి. మంచం మీద పడుకున్నవాడు కానీ, అనాలోచితంగా ఉన్నవాడు కానీ ఒక మంచి పాట పాడితే, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా, హృదయమనుడి తలుపున నడిపించు నానావా, ఇది ఏ సమయంబు దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు ముని తెలియరే, కేవలము నమ్ముకుని పరలోక జీవంబు మన కబ్బును అంటే ఒకరోజు పాడకపోతే వాడు అనేవారు, అమ్మ రాత్రి పాటలు వినబడలేదు, మనసు ఏం బాగాలేదు, మంచమే పడుకున్నప్పుడల్లా ఏదో పాటలు విన్నప్పుడల్లా. ప్రిమిని వల్ల మనసుకు ప్రశాంతత. నువ్వు ఒక్కడే విన్నావు అనుకున్నావు, దావీదు పాటలు పాడుతుంటే నీ గొర్రెలు ప్రశాంతంగా. నీ పిల్లల కోసం ఏది నీకు ఆ శ్రద్ధ? నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయకుండా, మా పిల్లలకి బోర్డు తెచ్చేసానండి, ఒక 50,000 చిన్న పిల్లకి వేసానండి, ఒక 50,000 పెద్ద పిల్లకి వేసేసానండి, అది వేసేసానండి, ఇది కట్టేసండి, అది నెత్తి వేసి మొత్తం పెట్టి నువ్వు పట్టుకెళ్ళలేదు, మీ పిల్లలు పట్టుకెళ్తారా? పిల్లలకు నేర్పవలసింది పిల్లలకు నేర్పవలసింది. బాలుడు నడవవలసిన త్రోవన వాడికి నేర్పినప్పుడు పెద్దవాడి నుండి దాని నుండి తరుగుపోడు. వయసులో ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరిగేస్తారు, పిల్లల్ని అంటేసుకుని తిరిగేస్తారు, షాపింగ్లోని అవే ఇవని. పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏం నేర్చుకుంటారు? తలకింద రాయట్టరు, ఏమెట్టేస్తారు, మంటెట్టేస్తారు. అమ్మ, అందరికీ ఒక విషయం ఒక రకంగానే అర్థం చేసుకో. అర్థమైందండి? ఒక విషయాన్ని 3 పిల్లల్ని నిలబెట్టి కుక్కని చూచి ఇది ఏదన్నాడంట. ఒకడు ఇంగ్లీష్లో డాగ్ అన్నాడట, ఇంకోటేమో డాంకీ అన్నాడట. 2 కూడా టీ మీద కదా. డాంకీ రే మీ ఓడికి డాంకీకి తేడా తెలుస్తారు. 2 మూతులు ఇలాగే ఉన్నాయంట ఎదరికే. వీడికి ముఖం అర్థం తెలుస్తలేదు. ఒరే డాంకీ అంటే గాడిద, డాగ్ అంటే కుక్క, 2 డియ్యే కదా అన్నాడంట. అవును, ఇదేంటి కీరకాయ, ఇదేంటి దోసకాయ, ఇదేంటి బీరకాయ అన్నారంట. అన్ని కాయలే కానీ దోసకాయకి కీరకాయకి బీరకాయకి ఏముంటాయి తేడా ఉంటుంది. అది అందరూ తెలుసుకోలేరు. సాంబార్లోకి ఆనపకాయలు లేవంటే సొరకాయలు తెచ్చామన్నారు నేను 1వ తారీఖు. అతను అంటాడు వద్దు ఆనపకాయ పెట్టండి అన్నాడు. సొరకాయ ఆనపకాయ ఒకలాగా ఉంటుంది కదా, కాకపోతే ఆకారాలు తేడా కానీ. అయితే సాంబార్లోకి ఏది బాగుంటుందట? ఒక రకంగా ఉందని వేసేసుకోకూడదు. 70 అయిపోయింది అనమాట 1వ తారీఖు. చలి ఎక్కువైపోయినాను. సొరకాయ లేదు, ఆఖరికి దూరం అని వెళ్ళానా ఆనపకాయ తెచ్చారు, ఎంత ఖరీదైనా. సొరకాయ అలాగే ఉంటుంది కానీ వద్దు. ఇదిగో సొరకాయ వండుకునే రీతి వేరు. అందుకే పప్పు ఆనపకాయ అంటేనే ఫేమస్, పప్పు సొరకాయ ఫేమస్ కాదు. అర్థమైందా? ఒక సందర్భాన్ని నువ్వు అర్థం చేసుకున్నంత ప్రార్థన. అదే మా ఆయన నిద్రపోయే కదా అనుకో, మా ఆవిడ నిద్రపోకూడదు. ఎందుకంటే నేను మనసుతోనూ ప్రార్థన చేసుకుంటాను, మనసుతోనూ పాడుదాను. అది నా కమిట్మెంట్. ఈయన చేసుకోలేదు కదా అనుకుని నిర్లక్ష్యంగా ఆవిడ పడుకోకూడదు. ఎందుకంటే నాకుండే లాజిక్, నాకుండే పనోడికి పని నేర్చుకుంటూ వచ్చినట్టుగా లాజిక్స్ ఎక్కువ ఉంటాయి. ఒక పనిని 4 రకాలుగా చేయడం నీకు తెలుసు, ఒక పనిని ఒక రకమే చేయడం అని తెలుసు. నువ్వు షాపింగ్కి వెళ్తే నీకు 10 రకాలు తెలుసు. నీ వెనకాల వచ్చే కూతురిగా తెలుసా? తెలీదు. ఇది నేర్చుకోండి. నువ్వేమిస్తున్నావో అదే తిరిగి వస్తుంది నీకు. నువ్వేమిస్తున్నావో తిరిగి అదే వస్తుంది. నీ పిల్లల్ని కూర్చోబెట్టు, నేర్పు. పద్ధతులు లేని సమాజంలో, కట్టుబాట్లు లేని సమాజంలో రేపు ప్రభు వచ్చే సమయానికి ఈ కట్టుబాట్లలో ఉన్నవాడు వెళ్ళడం, కానీ ప్రభు కట్టుబాట్లు ఉన్నవాడు వెళ్తాడు. ఈ బరి తెగించిన వాడు వెళ్ళరు. ఈ బరి తెగించకుండా బరిలో ఉన్నవాడే. బరి తెగించడం అంటే బరి దాటిపోవడం అని, గిరి దాటి వెళ్ళడం. అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండండి. లోకముతో పొందుక మనకే వద్దు. లోకముతో వేరే ఏం పొందండి? రక్షణ పొందండి. లోకంతో నీకేమి పొందుక? దేవాలయానికి విగ్రహాలతో ఏ పొందుక? అవిశ్వాసులతో విశ్వాసులకి పాలెక్కడివి? క్రీస్తుకు బిర్యాలతో సంబంధం ఏమిటి అని అడిగాడు. కనుక లోకం వేరు, మీరు వేరు. అలా ఉండలేదా? దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. చీకటి అయిపోతుంది. జాగ్రత్తగా ఉంటారు కదా.
మరి 2026లోకి వచ్చాం. మార్పు ఉండాలి కదా, ఉండాలా అమ్మ? ప్రకృతిలో మార్పు లేదు, ఉందా? ఎందుకంటే మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఉందమ్మా? ఎప్పుడైనా సూర్యుడు తాగేసి తూలాడా? ఎక్కడైనా ఒక అక్షాంశంలో ఇలా వంగడని ఉందమ్మా? ఉందా? లేదు. చంద్రుడు ఎక్కడైనా వంగడని ఉందా? లేదు. ఎందుకు లేదు? దేవుడు వాటికి కట్టడను నియమించాడు. వాటి కట్టడం అవి ఎప్పుడూ తప్పవని యెషయా గ్రంథం చెప్పింది. మనిషికి కట్టడం నియమించాడు, ఆదన తోటలో దూకేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జంపు జలానీలు అంటారు, దూకేతాం. వద్దమ్మా, అలా వండకండి. జాగ్రత్తగా ఉండి బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ మీరు నేర్చుకోండి, పిల్లలు నేర్చుకోండి. అప్పుడు సమస్త జ్ఞానమును ఇచ్చిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కాపలాగా ఉంటుందట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకు ఎలా ఉంటుందంట? ఎఫెసీ పత్రికలో చెప్తాడు పౌలు, కాపలాగా ఉంటుందంట అమ్మా. కనుక జాగ్రత్తగా ఉండండి. అలా ఉండాలని దేవుడు తన సహాయం ఇచ్చి నడిపించాడు కాక. మహాపరిశుద్ధుడు ఘనమైన మా తండ్రి, నీ పిల్లలకి నీ మాటలు చెప్పాను. విని మర్చిపోయి కాకుండా మాటలు జీవించి కృప చూపి. దారి తప్పపోతే దీపస్తంభం ఆరిపోతుంది అంటున్నావు. ఏ స్థితి నుంచి పడ్డామో అది జ్ఞాపకం చేసుకోమంటున్నాం. ఆ మొదటి క్రియలే చెయ్యండి, చెయ్యకపోతే నీ పరిస్థితి మారిపోతుంది అంటున్నాం. తండ్రి కాపాడండి, బలపరచండి. నీరు మమ్మల్ని ఇది పాలించమని యేసు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన సత్రం ఉంటే